అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు యూపీఎస్సి ఫలితాలలో రిజల్ట్స్ వెలువడ్డాయి. దాదాపు మనకు మొట్టమొదటి ర్యాంక్ వచ్చేసి శక్తి దుబే, సెకండ్ ర్యాంక్ వచ్చేసి హర్షిత గోయల్ అండ్ థర్డ్ ర్యాంక్ వచ్చేసి డోంగ్రా ఆర్కిడ్ పరాగ్. సో వీళ్ళు ముగ్గురు టాప్ 3 ర్యాంకర్స్, శక్తి దుబే, హర్షిత గోయల్ అండ్ డోంగ్రే ఆర్కిడ్. ఇది 2024 కి సంబంధం, అంటే లాస్ట్ సివిల్స్ రిజల్ట్స్ ఇప్పుడు ఈ రోజు వెలువడ్డాయి. సో మన తెలుగులో కూడా శివసాయినికి కూడా 11th ర్యాంక్ రావడం జరిగింది. ఇంకా చాలా మందికి ర్యాంక్స్ అప్లోడ్ అంటే ర్యాంక్స్ రావడం జరిగింది. సో దీనిపై ముఖ్యంగా మనం అకాడమీ నుంచి, ఐఏఎస్ అకాడమీ, హైదరాబాద్ లోని ఐఏఎస్ అకాడమీ గురించి వాళ్ళని కనుక్కొని ఇంకా ఎన్ని ర్యాంక్స్ వచ్చినాయో ఒకసారి కనుక్కుందాం. హలో, ఒకసారి లైవ్ లో ఉన్నారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఇస్ నరేందర్ ఫ్రమ్ తెలంగాణ న్యూస్ ఛానల్ సార్. సార్, ఈ రోజు వచ్చిన సివిల్స్ రిజల్ట్స్ లో తెలుగు వారికి ఎలా వచ్చాయి సార్ ర్యాంక్స్? మీరు అకాడమీ రన్ చేస్తున్నారు కదా సార్. లా ఎక్సలెన్స్ ఐఏఎస్ నుండి 78 ర్యాంకులు వచ్చాయండి. ఓకే, కంగ్రాట్స్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్ అండి, ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. దీంట్లో ముఖ్యంగా ఏంటి అంటే మొదటి 100 ర్యాంకుల్లో 12 ర్యాంకులు కూడా మా లా ఎక్సలెన్స్ విద్యార్థులకు మాత్రమే రావడం చాలా గర్వంగా ఉందండి. ఓకే, ఇక్కడ ఉన్న లా ఎక్సలెన్స్ ఎకో సిస్టమ్ అనేది ఏంటి అంటే స్టూడెంట్స్ కి ఈ సక్సెస్ రేట్ ఎక్కువగా ఇవ్వడానికి ఉపయోగపడిందండి. ఓకే సార్, కాబట్టి ఇది థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈ సక్సెస్ ని మనం మా ఉపాధ్యాయులందరికీ అంకితం చేస్తున్నాం అండి. ఓకే సార్, ఓకే సార్. ఎస్ సార్. సార్, ఒకటి సార్, యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక అకాడమీ రన్ చేస్తున్నారు. ఒక నానుడు ఏంటంటే రూరల్ నుంచి చాలా, ఇప్పుడు సివిల్స్ కనగానే రూరల్ నుంచి విద్యార్థులకు చాలా తక్కువ ర్యాంక్స్ వస్తాయి, తెలుగు మీడియం వాళ్ళకు చాలా తక్కువ ర్యాంక్స్ వస్తాయి. బట్ కంపేర్డ్ టు కాస్మోపాలిటన్ సిటీస్ నుంచే ఈ సివిల్స్ ర్యాంక్స్ ఎక్కువ వస్తాయనే నానుడు ఉంది సార్. సో మీరు అకాడమీ రన్ చేస్తున్నారు కాబట్టి ఈసారి ఎలా ఉంది సార్ పరిస్థితి? సార్, ఈసారి మనము తెలుగు స్టేట్స్ లో చూసుకున్నట్టయితే సార్, మనము తెలుగు స్టేట్ లోనే సుమారుగా ఒక 78 స్టూడెంట్స్ క్లియర్ చేశారండి ఎగ్జామ్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 78 మంది స్టూడెంట్స్, ఓన్లీ తెలుగు స్టేట్ స్టూడెంట్స్ క్లియర్ చేయడం అనేది చాలా గర్వంగా ఉంటుంది. ఇందులో 13 మంది టాప్ 100 లో ఉన్నారండి. క్లియర్లీ షోస్ దట్ ద మెరిటోరియస్ ర్యాంక్స్ హావ్ ఇంక్రీజ్డ్. Okay, definitely. Many of the Telugu state students are expected to be in the prestigious services like IAS or IPS. Okay, definitely sir. ఒకటి సార్, ఇంకోటి ఏంటంటే most of the students who cleared the exam come from the middle class background, sir. Yes sir. అంటే ఒకటి ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ అనేది చాలా డబ్బు ఉన్న వాళ్ళు, బాగా ఇంగ్లీష్ మీద పట్టు ఉన్న వాళ్ళు బాగా ఉంటేనే అనే నానుడు నుంచి మీలాంటి అకాడమీస్ వాళ్ళు, మామూలు వాళ్ళకు కూడా తయారు చేస్తున్నందుకు ముఖ్యంగా మీ అకాడమీకి ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీరు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ గా చూడడం అనేది నిజంగా చాలా సంతోషం. మీ అకాడమీ వాళ్ళు వాళ్ళని విద్యార్థులను అలా తయారు చేయడం అనేది ముఖ్యంగా మీ కమిట్మెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ సార్. ఇంకోటి సార్, లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే జనరల్ గా ఏంటంటే ఈ కొత్తగా ప్రిపేర్ అయ్యటం, ఎందుకంటే సివిల్స్ అనేది ఓషియన్ సిలబస్ సార్. అంటే అందులో కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఒక సముద్రంలోకి వెళ్లే ముందు దారి కరెక్ట్ గా వెళ్తేనే అది గమ్యాన్ని రీచ్ అవుతామనే నారుడు ఉంది. ఒకవేళ ఆ ఓషియన్ సిలబస్ ను అడ్డగోలుగా వెళ్తే ఆ మధ్యలోనే చిక్కుకోపోయి చాలా ఇబ్బంది పడతారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు మీరు ఇచ్చే ఒక సలహా ఒకటి చెప్పండి సార్. ఓకే సార్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ క్లియర్ చేయాలి అనుకున్న వాళ్ళకి మొట్టమొదటిగా కావాల్సింది ఆర్ట్ ఆఫ్ ప్రిపరేషన్. ఓకే, ఎస్. అంటే మనం ప్రిపేర్ అవ్వటంలో ఒక మంచి ప్రణాళికలు వేసుకొని కమిట్మెంట్ తో మంచి మెంటర్షిప్ తీసుకుంటూ ఈ కమిట్మెంట్ తో ఆ ప్రణాళికలను ఎక్కడ తూచా తప్పకుండా ఈ రోజు ఆ రోజు కంప్లీట్ చేసి ఎగ్జామినేషన్ డిమాండ్స్ ఏంటి వాటిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ఈ మెంటర్షిప్ దాని తర్వాత గైడెన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకోగలిగితే స్టూడెంట్స్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలుగుతారు సార్. డెఫినెట్ గా సార్, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో రూరల్ నుంచి కూడా చాలా మంది వచ్చి సక్సెస్ అవుతున్నారు. చాలా మంది మామూలుగా, అంటే ఇప్పుడు కొందరు ఏమనుకుంటారంటే సివిల్స్ అనగానే ఐఐటి నుంచి రావడం, ఎయిమ్స్ నుంచి రావడం, నిట్ నుంచి, లేకపోతే బిట్స్, సో హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి అంటుంటారు సార్. సో
అందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? పర్టికులర్ ఐఐటి సార్, ఐఐటి అంటే సివిల్స్ కొట్టాలంటే ఐఐటి చేయాల్సిందేనా? ఇంకా వేరే డిగ్రీ వాళ్ళు కూడా వస్తారు కదా సార్? సో అది చెప్పండి సార్ ఒకసారి. సార్ ఇందులో ప్రస్తుతానికి స్టూడెంట్ మనకి మెరిటోరియస్ స్టూడెంట్స్ మాత్రమే సివిల్ సర్వీసెస్ క్రాక్ చేస్తున్నారు అనేది అపోహ అండి. ఒక సాధారణ స్టూడెంట్, ఒక యావరేజ్ స్టూడెంట్ ఆర్ బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ఈ ఎగ్జామినేషన్ ని క్లియర్ చేయడానికి సత్తా ఉన్నవాడండి. కాకపోతే ఈ ఎగ్జామినేషన్ డిమాండ్ ఏంటి, ఈ ఎగ్జామినేషన్ ఎలా ప్రిపేర్ అవుతా నేను సక్సెస్ అవుతాను అనే దాన్ని అర్థం చేసుకొని ఎంత అవసరం అనేదాన్ని అవసరమైన మేరకే బుక్స్ చదవటం, ఇది తీసుకోగలిగితే ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్ కెన్ బి సక్సెస్ఫుల్. Of course, sir. లాస్ట్ 10 to 15 years తెలుగు స్టేట్ లో చూసుకుంటే ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో more than 60% of the students below average students కూడా ఉన్నారండి. Yes sir, yes. So it shows that below average students can also be able to get succeeded in the UPSC civil services. But only ఏంటంటే కమిట్మెంట్, ప్యాషన్, ఆర్ట్ ఆఫ్ మీరు చెప్పిన విధంగా ఉంటే డెఫినెట్ గా దాన్ని అందుకోగలుగుతారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు తెలుగు రాష్ట్రాల నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ హైయెస్ట్ స్టూడెంట్స్ మీ దగ్గర నుంచి సివిల్స్ కి ఎన్నికైనందుకు మీరు మరీ ముఖ్యంగా మీకు అభినందన సార్. మరిన్ని విషయాలు మాకు లైవ్ లోకి వచ్చి మరిన్ని విశేషాలు చెప్పినందుకు కూడా చాలా ధన్యవాదాలు సార్. సో ఇది లా ఎక్సలెన్స్ అకాడమీ డైరెక్టర్ మనకు లైన్ లోకి వచ్చి అతను అకాడమీ నుంచి దాదాపు 70 మెంబర్స్ సివిల్స్ ఐఏఎస్ ఐపీఎస్ గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారంట. సో చాలా సంతోషపడుతున్నాడు సార్. సో వీళ్ళు ఫస్ట్ ర్యాంకర్స్, వీళ్ళు అదర్ స్టేట్స్, బట్ మన తెలుగు స్టేట్స్ నుంచి దాదాపు ఒక 70 అతని కాలేజ్ నుంచి లా ఎక్సలెన్స్ నుంచి దాదాపు 70 మెంబర్స్ ఐఏఎస్ ఐపీఎస్ గా ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఈ సివిల్స్ కు ఎన్నుకోవడం అనేది చాలా గర్వకారణం అని చెప్పాలి. ఒకటి ఏంటంటే సార్ చెప్తున్నది ఏంటంటే మేజర్ ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానీ ఏదన్నా ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటే కంపల్సరీ ఐఐటి ఉండాల్సిన అవసరం లేదు, ఎయిమ్స్ లో చదవాల్సిన అవసరం లేదు, బిట్స్ లో చదవాల్సిన అవసరం లేదు. ఒక సాధారణ డిగ్రీ చదివిన స్టూడెంట్ కూడా ఐఏఎస్ క్రాక్ చేయవచ్చు. కాకపోతే దానికి పూర్తి ప్రణాళిక ఉండడం వల్లనే ఇది సాధ్యమవుతుందని చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. తెలుగు మీడియం రాసి కూడా విజేతలైన వాళ్ళు ఉన్నారని చెప్పి ఈ అకాడమీ డైరెక్టర్ చెప్తున్నాడు. సో మనకు రేపటి నుంచి ఎవరెవరైతే సివిల్స్ లో ర్యాంకులు సాధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ మనకు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వస్తారు. సో ఇప్పుడు ప్రెసెంట్ గా వాళ్ళు చాలా ఆనందంలో ఉన్నారు కాబట్టి వాళ్ళను డిస్టర్బ్ చేయొద్దని చెప్పి మనకు కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో రేపటి నుంచి కానీ మళ్ళీ ఎల్లుండి నుంచి కానీ వాళ్ళు మనకు అందుబాటులోకి వచ్చి వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా సాధించగలిగారు, ఈ కలెక్టర్లు కానీ అంటే వాళ్ళ ప్యాషన్ ఎటువంటి, ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ ప్యాషన్ ఎలా ఉంటుంది అవన్నీ త్వరలోనే తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద సివిల్స్ ర్యాంకర్స్. థ్యాంక్ యూ.